కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన 10 నెలల్లోనే 18,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. రాష్ట్ర బడ్జెట్లో 35% బడ్జెట్ రైతులకు కేటాయించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదేనని తెలిపారు మంత్రి దామోదర రాజనరసింహ. రైతు శ్రేయస్సు కోసం మంత్రివర్గం అనేక సంస్కరణలు తీసుకురానుందన్నారు వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. మహబూబ్ నగర్ లో రైతు పండుగ కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. అనతి కాలంలోనే రైతులకు సంక్షేమ పథకాలను అందించామని, అందుకే రైతు పండుగ సంబరాలు చేసుకుంటున్నామని చెప్పారు. ఈనాడు 10 సంవత్సరాల గొప్ప పరిపాలన తర్వాత కేసీఆర్ కావచ్చు, వందిమాలు చెప్పినటువంటి దానిలో ఎంత గొప్పగా పరిపాలన చేసుకుంటూ చెప్పేటువంటి వాస్తవ పరిస్థితి 60,000 కోట్ల అప్పు పోయి 8 లక్షల కోట్ల అప్పై, నెలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళ చేసిన అప్పుకు వడ్డీ చెల్లించవస్తాం. అంటే గౌరవ ముఖ్యమంత్రి ఈనాడు ఇందిరమ్మ పాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గడిచిన 10-11 మాసాల్లో సుమారుగా 60,000 కోట్ల రూపాయలు అప్పు చెల్లించడం జరిగింది వడ్డీ రూపేణ. అయినా కూడా అంటే 8 లక్షల కోట్ల అప్పు చేసి నెలకు 6,000 కోట్ల రూపాయల వడ్డీ చెల్లిస్తూ ధనిక రాష్ట్రం అయినా కూడా 40,000 కోట్ల బకాయిలు పెట్టిపోయి, అయినా కూడా మొన్న జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల సందర్భంలో 2023 నవంబర్ 30కి ఎలక్షన్ జరిగింది. 2023 సెప్టెంబర్లో రైతు బంధు ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగు రోడ్డును 7,000 కోట్ల రూపాయలు అమ్మేసి రైతు భరోసా ఇచ్చి గత ప్రభుత్వం. అంటే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి చిప్ప చేతికిచ్చి 10 సంవత్సరాలు చెప్పినవి చాలా ఏవి కూడా చేయకపోగా ఈనాడు 10 మాసాల ప్రభుత్వాన్ని వేలు పెట్టి చూపిస్తూ మన ప్రభుత్వాన్ని, మన ముఖ్యమంత్రి గారిని, మన ఆంధ్రప్రదేశ్ విమర్శిస్తూ ఏమే ఇంకా ఎందుకు చేస్తలేరు, మీరు ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు కింద అంటే ఎట్లా న్యాయం అవుతుంది? ఇంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉంటే రాజకీయంగా సహజంగా విమర్శలు ఉంటాయి, వ్యక్తిగత విమర్శలు ఉంటాయి. అందరూ రైతులని భుజాన ఎత్తుకొని మేము మోస్తున్నాము అంటారు. 2003-2004లో వ్యవసాయం దండగా కాదు పండుగ అనే నినాదం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ ఎక్కడ ప్రాజెక్టులు అవసరము, ఎక్కడ నీటి లభ్యత ఉన్నది, ఏ రకంగా రైతుని ఆదుకోవాలి, ఆ నిర్ణయాలు తీసుకుంటూ ప్రాజెక్టులు నిర్మిస్తూ నీటిని అందిస్తూ ఆ 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన, తెలంగాణ పోరాటం, 60 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, 9.5 సంవత్సరాల ఏ రకంగా కుటుంబ పాలన, నియంతృత్వ పాలన, గుండె పాలన మనం అనుభవించాము. ఏది ఏమైనా వ్యవస్థ అనేది శాశ్వతం. వ్యవస్థలో ఒక ప్రభుత్వము, ఒక నాయకుడు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. ఆ నిర్ణయంలో దార్శనికత్వం ఉండాలి, మానవత్వం ఉండాలి, ప్రాంత ప్రీతి ఉండాలి. ప్రధానంగా ఆ నిర్ణయాలు రైతుకు సంబంధించి ఉండాలి. అలాంటి నిర్ణయాలు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు. ఈ మంత్రివర్గం రాబోయే రోజులలో ఆనాడు ఏ విధంగానైతే నినాదం ఇచ్చారో ఆ నినాదాన్ని సాఫల్యం చేయడానికి ముందుకు పోతున్న ఈ సందర్భంలో నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా. మంత్రులు, మీరు, ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇంత తక్కువ కాలంలో అప్పులలో మునిగిపోయిన ఈ రాష్ట్ర ఖజానాను ఏదో విధంగా మీరు మొదటి ప్రాధాన్యత రైతులకు ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేసిన ఈ గొప్ప కార్యక్రమాలు రైతాంగం తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక్క మాట నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. రైతుల మీద, వ్యవసాయం మీద ముఖ్యమంత్రి గారికి, మంత్రివర్గానికి మమకారం ఉంది, ఏదో చేయాలనే ఆతృత ఉంది. కాబట్టి రాష్ట్రంలో, దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కమిషన్ వేస్తూ వ్యవసాయమే కాకుండా రైతుల సంక్షేమం,
మీకు బాగా తెలుసు, మీ భూములు మీకు కాకుండా పోయినాయి. తాతలు ముత్తాతలు చేస్తున్న భూమి కూడా మీరు మీ భూములు నిషేధిత జాబితాలో పెట్టినప్పుడు వెంటనే ప్రభుత్వం స్పందించి ధరణి కమిటీ వేయడం